హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే సండే. ఊరు నుండి ఇక్కడికి వచ్చి ఈ రోజుతోని 10 రోజులైతే అవుతుంది. ఇవాళ అయితే సెలవు అనమాట. ఇంక సెలవు వచ్చింది కాబట్టి రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ మొన్న సెలవుల్లో ఒక్కరోజు కూడా ఇక్కడ లేకుండా మొత్తం ఊర్లోనే గడిపేశాను. ఇక ఇల్లు ఎలా పడితే అలా ఉంది. ఎప్పుడు సెలవు వచ్చిద్దా ఇల్లు మంచిగా క్లీన్ చేసి పెట్టుకుందాం అని అయితే ఎదురు చూస్తూ ఉన్నాను. ఇవాళ అయితే లేచేసరికి 8:30 అయింది. లేవగానే ముందు చేసిన పని ఏంటంటే, నిన్న నైట్వి గిన్నెలు కొద్దిగా సింకులో అయితే ఉన్నాయి, అవైతే కడిగేసి పక్కన పెట్టేశాను. నిన్న నైట్ కడిగేద్దాం అనుకున్నాను, కానీ మార్కెట్కి అయ్యి వెళ్ళి వచ్చి వీడియో మొత్తం అప్లోడింగ్ అది చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇక సండేనే కదా, తెల్లవారితే కడుక్కుందాంలే అనేసి గిన్నెలు కడగకుండా అలానే ఉంచేసాను. తొందరగా గిన్నెలు కడిగేస్తే కిచెన్ మొత్తం సర్దుకుని రూములు మొత్తం కడిగేసి అప్పుడు వెళ్ళి వంట స్టార్ట్ చేద్దాం అనేసి కరెక్ట్గా 8:30కి అయితే పని స్టార్ట్ చేశాను. బ్రష్ కూడా చేయలేదు. పాపం నాతో పాటు మా మావయ్య కూడా నాకైతే హెల్ప్ చేశారు. ముందు గిన్నెలు కడిగేసుకుంటే ఒక పని అయిపోద్ది అనేసి ఎంగిలి గిన్నెలు మొత్తం కడిగేశాను. కడిగిన గిన్నెలన్నీ అయితే నా దగ్గర ఒక నల్ల ట్రబ్ అయితే ఉందన్నమాట. బట్టలు ఉతుక్కోవడానికి అయితే తీసుకున్నాను. ఇక ఆ ట్రబ్లోని వేసేసి వాటితో పాటు ఇంట్లో ఉన్న కడిగిన గిన్నెలన్నీ మొత్తం అందులో వేసేసి బయట అయితే పెట్టేశాను. ఇల్లు దులిపేటప్పుడు మళ్ళీ వాటి మీద చెత్త పడిపోద్ది కదా, దుమ్ము పడిందంటే మళ్ళీ రెండోసారి కడుక్కోవాలి. డబుల్ పని ఎందుకులే అనేసి ముందే గిన్నెలన్నీ బయట పెట్టేసి అప్పుడు ఇల్లు దులపడం అయితే స్టార్ట్ చేశా. ఇక్కడ కొన్ని సామాన్లే కానీ స్టవ్ దగ్గర కడుక్కున్నప్పుడు పెట్టుకోవడానికి ప్లేస్ అయితే అసలు ఉండట్లేదు. అక్కడక్కడే ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటున్నాను, కానీ సడన్ గా ఏమైనా జార్ని అంటే మొత్తం అన్ని కిందనే పడిపోతున్నాయి. నీళ్లు మొత్తం వంచేసి ఇప్పుడు కడిగిన సామాన్లతో పాటు ముందు అరమన్లో పెట్టిన ప్లేట్లు అవి నిన్ననే కడిగి పెట్టాను అనమాట. ఇంకా ఆ ప్లేట్లు కూడా తీసుకునేసి అవన్నీ తీసుకెళ్లి బయట అయితే పెట్టాను. స్టార్టింగ్ వచ్చేటప్పుడు అయితే 2 ప్లేట్లు తెచ్చుకున్నాము. అలా ఉండకుండా ప్లేట్లు కాస్త 8 ప్లేట్లు అయితే అయ్యాయి. కొంచెం సామాన్లు అయితే మిస్ అయిపోయాయి అనమాట. చిన్న ప్లాస్టిక్ బాక్సులు అవి చాలానే ఉన్నాయి. బాక్స్ ఉంటే మూత లేదు, మూత ఉంటే బాక్స్ లేదు, అలా అయితే మిస్ అయిపోయాయి అనమాట. ఇంకా స్టీల్ అయినా సరే అలా ఒకటి మూత ఉండి బాక్స్ లేని సామాన్లు అన్నీ అయితే సంచిలో వేసేసాను, చెత్తలో పడేద్దామని. మాకున్నదేమో కొంచెం అంత ప్లేసే, ఒక్క అరమానే ఉంది. ఉప్పు డబ్బాలు పెట్టుకోవడానికి, కారం డబ్బాలు, ఉల్లిపాయలు అన్నిటికీ ఇంకా అదే అనమాట. ఇంకా అవన్నీ చిరాగ్గా ఉంటున్నాయనేసి అవన్నీ తీసైతే పడేసాను. లెగిసిన వెంటనే ఈ పనులు స్టార్ట్ చేశాను అన్నాను కదా, పక్క అయితే తీయలేదనమాట. ఇంకా మా మామయ్య అయితే లోపల పక్క బట్టలు మడత పెడుతున్నారు. చాలా చిన్న వస్తువులు అయ్యి ఉండిపోయాయి ఇంట్లోనూ. ఇంకా అవన్నీ తీసేసి పడేద్దామని మొత్తం అన్ని తీసి పడేసాను. వాటి వల్ల ఇల్లు కొంత చిరాకు అయిపోతుంది. ఇంకా అక్కడ తడిగా ఉన్న ప్లేట్లు అయితే పెడుతున్నాను కదా, ఇక్కడ ముందు వేసిన న్యూస్ పేపర్ అయితే దానికి బాగా అతుక్కుపోయింది. ఆ న్యూస్ పేపర్ మొత్తం తీసేసిన తర్వాత మొత్తం దుమ్ము మొత్తం తుడిచేసాను. రెండో సెల్ఫ్లో ఉన్న డబ్బాలన్నీ అయితే ఈ సెల్ఫ్లో పెట్టేసి అప్పుడు అది క్లీన్ చేద్దామని. చాలా చిన్న బొద్దింకలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న బొద్దింకలు అయితే వేరుగా ఉన్నాయి. ఏంటో ఊరి సైడ్ ఉండే బొద్దింకలు అవి ఎర్రగా ఉంటాయి, ఇవేమో తెల్లగా ఉన్నాయి. బియ్యం తెచ్చుకునే సంచులు అయితే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇంకా అవన్నీ మడత పెట్టేసి పైన పెట్టేమని మా మావయ్యకి అయితే ఇచ్చాను. ఇక ఆయన అయితే వాటిని పైన పెట్టేశారు. ఎర్మాన్లో న్యూస్ పేపర్ వేసినా అటు ఇటు జరిగిపోతుంది అనేసి ఇక నేను స్కూల్లో జిరాక్స్లు తీస్తున్నానని చెప్పాను కదా, A4 షీట్స్కి కవర్స్ వస్తాయి కదా, కవర్స్ అయితే తీసుకొచ్చాను అనమాట స్కూల్లో నుంచి. అవైతే వేసాను సెల్ఫ్ల్లోను. ఆ చేతిలో ఉన్నదైతే బీరకాయి, మొన్న మా గేటు ముందు బయట ఉంటే తీసుకొచ్చాను. వాటర్ వేసి మనీ ప్లాంట్ వేస్తే బాగుంటుంది కదా అనేసి. ముందు కూడా అలానే వాచ్మెన్కి ఉండే దగ్గర అక్కడ ఒకటి ఉంటే తీసుకొని వేసుకున్నాము. అది బాగానే ఉంది. ఇదేమో మా గేటు బయట పిచ్చి మొక్కలు ఉన్నాయి కదా, మొక్కల దగ్గర అయితే ఉందన్నమాట. బాటిల్ బాగుంది కదా, కలర్గా ఏమీ లేదు, వైట్ కలర్లో ఉందనేసి తీసుకొచ్చాను. తీసుకొచ్చి అయితే చాలా రోజులు అయిపోయింది. ఆ పైన అయితే పెట్టేశాను. ఇప్పుడు మా మావయ్య అయితే తీసారనమాట కిందికి. అక్కడైతే మొన్న కారం పడిపోయింది, ఇంకా నేనైతే తీయలేదు. డ్యూటీకి వెళ్ళే కంగారులో అలానే ఉంచేసాను. ఎక్కువ కారం పడింది, అది మొత్తం కవర్లోకి తీసేసి మిగిలింది తొడమని చీపురిచ్చి అయితే లోపలికి వెళ్ళాను అనమాట. అరమాన్లో వేయడానికి A4 షీట్స్ కవర్స్ ఉంటాయి, లోపల తీసుకొద్దామని. నేనైతే కారం కదా చాలా స్లోగా పేపర్ మీదకి అయితే తీసుకున్నాను. ఇంకా మా మావయ్య అయితే చీపుతో తుడిచేశారు. వచ్చి రాగానే నాకైతే తుమ్ములు అసలు ఆగలేదు. ఆ పేపర్స్ మా మావయ్య చేతికి ఇచ్చేసి బయటకైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. నాకు అసలే తుమ్ములు అస్సలు ఆగవు, మామూలుగా తాలింపు వేయడానికి భయము. ఇంకా అంత కారం స్లోగా ఒక దాంట్లోకి తీయకుండా మొత్తం తుడిచేశారనమాట. కింద ఉన్న చెత్త మీద పడిపోయింది. అవతల రూపులో ఫ్యాన్ వేసి ఉండడమేమో అది మొత్తం బయటకు వచ్చేసింది అనమాట. పని ఆగిపోతే ఆగిపోయిందిలే అనేసి ఆ గొట్టరు మొత్తం పోయిన తర్వాత అప్పుడైతే లోపలికి వచ్చాను. నేను వచ్చేసరికి పై అరమాన్లో ఉన్నవన్నీ తీసేసి మళ్ళీ అయితే పెట్టేశారనమాట, దుమ్ము మొత్తం దులిపేసి. ఇక A4 షీట్స్ కవర్స్ కూడా వేసేసి ఉంచారు. ఇంక డబ్బాలన్నీ తడగొడ్డ పెట్టుకునేసి కొంచెం తడుపుకుంటూ అయితే డబ్బాలన్నీ మొత్తం తుడిచేశాను, దుమ్మది లేకుండా. మంచిగా ఉన్నవైతే తుడిచేసి పెట్టాను. బాగా బాగోలేని డబ్బాలన్నీ అయితే సింక్లో వేసేసాను అనమాట. ఇది అన్నీ అయిపోయినాక కడుగుదాంలే అని. ఇక్కడ సైడ్ పెట్టిన డబ్బాలకైతే దుమ్ము జిడ్డు కానీ ఏం బద్దగా పట్టుకోలేదు.
ఇక్కడ స్టవ్ దగ్గర ఉంటుంది అనమాట చిన్నగాను, ఒక చెక్క ముక్క దిగేసి ఉంటుంది. దానికైతే బాగా దుమ్ము దుమ్ము పట్టుకున్నాయి, జిడ్డు జిడ్డు అయితే అయ్యింది. అవి కడగడానికే నాకు లేట్ అయిపోయింది. ఇక ఈ సెల్ఫ్లో వచ్చేసి అయితే ప్లేట్లు గ్లాసులు అవి పెట్టుకుంటాను, బాక్సులు అవిను. ఇక ఈ కిటికీ మొత్తం అయితే జిడ్డు జిడ్డుగా ఉంది, ఏమైనా వదులుద్దేమోననేసి సర్పాయి పెట్టేసి అయితే తోమాను, కానీ అంత పెద్దగా ఏం పోలేదు. వంట చేసేటప్పుడు కిటికీ డోర్ తీసుకుంటే బాగుంటుంది, కానీ ఆ డోర్ తీయడానికి అవతల పక్క రూమ్ అక్క అయితే దండాలు కట్టుకుని ఉంచిందనమాట. ఆ దండాలు కట్టడం, బట్టలు ఆరబెట్టడం వల్ల అయితే డోర్లు తీసినా సరే వెళ్ళట్లేదు, మళ్ళీ వెనక్కే వచ్చేస్తున్నాయి. వంట చేసేది అక్కడే కాబట్టి ఆవిరి మొత్తం వెళ్ళిపోయి మొత్తం జిడ్డు అయిపోయిందనమాట. ఇంకా చాలాసేపు అయితే తుడిచాను, కొంచెం అంతా పోయింది. టైంలో అయితే డోర్లు వేసేసుకుంటాం, కానీ పగలు కూడా తీయడానికి అసలు అవ్వట్లేదు. ఒకటి కాదు 2-3 దండాలు అయితే ఉన్నాయన్నమాట పక్కన బట్టలు ఆరబెట్టుకునేవి. అందుకని అసలు కిటికీ డోర్లు తీయడానికే అవ్వట్లేదు. ఇంకైనా మాకు బట్టలు ఆరబెట్టుకోవడానికి పెద్దగా ప్లేస్ అయితే లేదనమాట బయట. ఇక గోడ పక్కనే మేకులు దిగ్గొట్టి దండాలు కట్టుకుని అక్కడనే ఆరబెట్టుకుంటున్నాము. కిటికీ ఊసలు మొత్తం తుడిచేసిన తర్వాత అయితే ఒకసారి దులిపేశాను, ఏమైనా చెత్తుంటే కింద పడిపోద్దని. ఇప్పుడు సబ్బు పెట్టిన క్లాత్తోనే తుడిచేసిన తర్వాత అప్పుడు మళ్ళీ క్లాత్ పిండి అప్పుడైతే తుడిచాను అనమాట, ఏమైనా జిడ్డు పోయిద్దేమోనని. గిన్నెలు కడగడము, స్టవ్ క్లీన్ చేయడము, డబ్బాలు అన్నీ అయిపోయినాయి అనమాట. సర్ఫ్ నీళ్ళు అయితే ముందే చల్లేసి వచ్చేసాను, కొంచెం మురికయ్యి పోతుంది కదా అనేసి. ఫ్రిడ్జ్ కూడా లోపల మొత్తం కడిగేశాను, ఫ్రిడ్జ్ అయితే వేయట్లేదు కదా, లోపల మొత్తం బూజు పట్టేసి నల్లగా మకర కింద అయితే వచ్చేసింది. ఈరోజు ఫ్రిడ్జ్ ఆన్ చేద్దాం అనుకుంటున్నాము. మేము ఫ్రిడ్జ్ ఈ రూమ్కి తెచ్చుకున్నది అయితే మే నెలలో అనమాట. ఇంక మే నెలలో కరెంట్ బిల్ అనేది అందరికీ ఎక్కువగానే వచ్చింది. ఇంకా ఆ టైంలో అయితే ఎప్పుడు 700 వస్తుంది, 700-500 వచ్చేది. అలాంటిది సడన్గా 2000 వచ్చింది అనేసి అక్క చెప్పిందనమాట. ఆ ఒక్క నెల మాత్రమే ఫ్రిడ్జ్ ఆన్ చేసి ఉంచాము, తర్వాత అయితే ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేసాము. ఇక ఈ నెలలో ఆన్ చేద్దాము, ఎలాగా 10 రోజులు గడిచిపోయింది కదా, ఇంక 20 రోజుల్లోనూ కరెంట్ బిల్ వచ్చేదాన్ని బట్టి చూసి ఫ్రిడ్జ్ ఉంచాలా తీసేయాలా అనేది అయితే డిసైడ్ అవుతాము. అది అసలు పనిచేస్తుందో లేదో కూడా తెలియదు, ఆన్ చేయక చాలా రోజులు అయిపోయింది. కిచెన్ సర్దేటప్పుడు అయితే కిచెన్లో బొంబాయి రవ్వ అవి కొంచెం పడిపోయినాయి అనమాట. ఇక ముందు కిచెన్ కడిగేశాను, ఇంక తర్వాత రూమ్ అయితే స్టార్ట్ చేశాను. రూమ్ కడిగిన తర్వాత మళ్ళీ కిచెన్ కడుగుదాంలే, ముందు మురికంతా పోయింది కదా అని. రూమ్లో అయితే అప్పుడప్పుడు కడుగుతాను, కానీ మాపు అయితే వారం వేస్తాను అనమాట. మేము మంచం అది లేదు కాబట్టి రగ్గులే ఉన్నాయి, రగ్గులు మడత పెట్టేసి అయితే పక్క బట్టలు పెట్టుకునే దగ్గర పెట్టేసి ఇంక వారం మాపు అయితే వేస్తాను. ఈ వారం అయితే కిచెన్ ఎలాగో కడుగుతున్నాను కదా అనేసి ఇంక రూమ్ కూడా కడుక్కుని అయితే వచ్చేసాను. రూమ్లో కడగడానికి నీళ్లు వేస్తే అంత ఇబ్బంది ఏం పడక్కర్లేదు, నీళ్ళు అయితే ముందే బయటకు వచ్చేస్తాయి. నీళ్లు వేసిన వెంటనే కిచెన్లోకి అయితే వచ్చేస్తాయి. రూమ్ ఎదురుకు వచ్చే కొద్దీ డౌన్గా అయితే ఉంటుందన్నమాట. ఇంకా కొంచెం తడి అయితే ఉంది అక్కడ. అప్పుడు పొడిగా ఉన్న మాపు కర్ర తీసుకొచ్చి అయితే ఆ తడి మొత్తం పోయేలాగా తుడిచి ఫ్యాన్లు అయితే వేసేసాను. ఫ్యాన్లు వేస్తే ఆరిపోద్ది తుడవకుండా అనుకున్నాను, కానీ కరెంట్ అయితే వచ్చిపోయిందనమాట 2 సార్లు. మళ్ళీ ఆరుతుందా లేదా అనేసి ఒకసారి తుడిచేస్తే అయిపోద్ది కదా అని మాపు కర్రతోని మొత్తం తుడిచేసాను. అది మొత్తం ఆరిపోయింది. ఇంకా చాక్ పీసులు తీసుకొచ్చి ముగ్గులు అయితే పెట్టాను. మాపేసినా సరే కొంచెం తడి ఉన్నప్పుడు ముగ్గులు అయితే పెట్టుకుంటాను, బాగా కనిపిస్తాయని. నాకైతే ముగ్గులు పెట్టడం చాలా ఇష్టము, కానీ ఇక్కడైతే పని చేసి అలసిపోయాను అనమాట. ఏదో చుక్కల ముగ్గు అయితే అలా పెట్టేశాను. అయినా ఎలా పెట్టినా కానీ చాక్ పీస్తో పెట్టే ముగ్గు తొందరగా చెరిగిపోద్ది, ఎక్కువసేపు అయితే ఉండదు. ఏ ముగ్గు పెట్టినా కానీ మేమిద్దరం అక్కడక్కడే తిరుగుతాం కాబట్టి అది కొద్దిసేపటికే పోయిద్ది. ఏదో అలా చుక్కల ముగ్గు అయితే పెట్టేశాను. ఇక వాకిట్లో వేసుకుంటాం కదా, అటువంటి డిజైన్ అయితే 3 మూరలా వేసాను. ఇంకొక పక్క అయితే మిషన్ ఉంది కదా, అడ్డం వచ్చేసింది. అందరూ అయితే వాకిట్లో ముగ్గు పొద్దున్నే పెట్టుకుంటారు, నేను మాత్రం మిట్ట మధ్యాహ్నం 12:30కి పెట్టాను. కిచెన్లో కూడా ముగ్గు పెట్టాను, అది నేను అటు ఇటు తిరిగి తొక్కేసాను, ఇంక మక్కలుగా పడిపోయింది. సెల్ఫ్లు అయితే సర్దేశాను అనమాట. పై దాంట్లో అయితే వాడలేని సామాన్లు పెట్టాను. ఇక 2వ దాంట్లో వచ్చేసి అయితే ఉప్పు డబ్బాలు, కారం డబ్బాలు అన్నీ పెట్టుకున్నాను. 3వ సెల్ఫ్లోనేమో ప్లేట్లోను మేము డ్యూటీకి పట్టుకెళ్ళి టిఫిన్ బాక్సులు అవి పెట్టాను. ఇక స్టవ్ కూడా మంచిగా క్లీన్ చేసేసుకుని రైస్ అయితే కడిగి పెట్టాను. ఇక గ్యాస్ బండ పక్కనే ఒక నల్ల ట్రబ్ ఉంటుంది అనమాట. ఇంకా అందులోనేమో కొంచెం పెద్దవి అన్నం వండుకునేవి, కూర వండుకునేవి అయితే అందులో వేసాను. ఇంక ఈ సెల్ఫ్లోనేమో తినే ప్లేట్లు అవి పెట్టుకుంటాను. ఈ గోడ మొత్తం తోమి కడిగాను, కానీ ఏం పోవట్లేదు, సున్నమే వచ్చేసింది తప్ప మకిర్లు అయితే పోవట్లేదు. ఇక అందుకనైతే వదిలేసాను. ఇంక చివరి సెల్ఫ్లో అయితే కూరగాయలు పెట్టాను అనమాట. ఇంక ఇక్కడ ఉన్న గాజు సీసా వచ్చేసి అయితే వెనిగర్ది. గాజు సీసా కదా పడేయడం ఎందుకనేసి కడిగి అయితే అక్కడ పెట్టాను. జీలకర్ర లాంటిది వేసుకోవడానికి బాగుంటుంది కదా. సోయా సాస్ది కూడా ఉంది, కానీ అది సోయా సాస్ మొత్తం పడేసాను, కానీ అది పోవట్లేదు అనమాట. బాగా డార్క్ కలర్లో ఉంటుంది కదా, వేడి నీళ్ళు వేస్తే పోతుందేమో చూడాలి. స్టవ్ పక్కన అయితే పెట్టాను. ఇక ఈ పై సెల్ఫ్లో ఉన్నవేమో పెద్దగా నేను వాడను, ఇంకా డబ్బాలు కూడా ఖాళీవే అనమాట, అట్లలో అయితే ఏం లేవు. టైం అయితే 1 గంట అయిపోయింది, నేను ఇంకా బ్రష్ కూడా చేయలేదు. వంటగది ఒకటి సర్దుకోవడానికి నాకు హాఫ్ డే పట్టింది.
ఇక ఈ రూమ్ అయితే ఇంకొక రోజు సెలవు వచ్చిన రోజు అయితే సర్దుకోవాలి. గదులు కడిగేసాను, కిచెన్ మొత్తం సర్దేశాను. ఇక వెళ్ళి స్నానం చేసి అయితే వచ్చేసాను. బ్రష్ చేసి స్నానానికి వెళ్లే ముందే రైస్ కడిగి పెట్టేసి అయితే వెళ్ళాను, వచ్చేలోపు అయిపోద్ది కదా అని. ఇక మా మావయ్య ఏమో అక్కడ దిగాలుగా కూర్చున్నారు. ఆకలవుతుందా అంటే నవ్వుతున్నారు. సాంబార్ అయితే తీసుకొచ్చారు. సాంబారును ఫ్రై ఏదైనా తీసుకురమ్మని చెప్పాను. ఇక కూర వండుకునేసరికి అయితే బాగా లేట్ అయిపోద్ది. ఇప్పటికే టైం 1:30 అయిపోయింది. సాంబారు కూరతో పాటు నాకు పల్పి ఆరెంజ్ కూడా తీసుకొచ్చారు. కానీ ఇప్పుడే తలస్నానం చేశాను, కూలింగ్ తాగితే జలుబు అయిపోద్ది అనేసి పక్కనైతే పెట్టాను. అన్నం అయితే ఉడికిపోయింది. ఇంక వడ్డిచ్చేద్దామని అయితే తీసుకెళ్లి పెట్టాను. ఇక సాంబారు దొండకాయ ఫ్రై అయితే వేరే వేరే గిన్నెల్లో అయితే వేశాను. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది నాకు. ఎప్పుడెప్పుడు సెలవు వచ్చిద్దా, ఎప్పుడు ఇల్లు సర్దుకుంటానా అని ఎదురు చూసాను. కిచెన్ అయితే సర్దేశాను, కానీ ఇంక రూమ్ అయితే ఉందన్నమాట. రూమ్ లో పెద్దగా ఏం లేవు, బట్టలే ఉన్నాయి మడత పెట్టవలసినవి. పొద్దుటే వెళ్ళేటప్పుడు కంగారుగా తీసేసుకుంటాను. రూమ్ లో అయితే బట్టలే కాబట్టి మడత పెట్టి పెట్టుకోవాల్సినవి, అవి నైట్ టైంలో అయినా చేసుకోవచ్చు. ఇక అన్నం అయితే చాలా చాలా వేడిగా ఉంది, పొగలొస్తా ఉంది. అప్పుడే దించైతే తీసుకొచ్చేసాను. చాలా టైం అయిపోయింది. ఇక పొద్దుటి నుండి టిఫిన్ కూడా చేయలేదు మేమిద్దరమును. నేనేమో మా మావికి ఆకలి అవుతుందేమో అనేసి కంగారుగా వడ్డిస్తుంటే ఆయన ఇంకా ఫోన్లోనే వీడియోలు చూసుకుంటా ఉన్నారు. నేనైతే కలుపుకొని 2 ముద్దలు పెట్టుకున్నాను. అన్నం అయితే బాగా వేడిగా ఉంది. దొండకాయ ఫ్రై అయితే బాగానే ఉంది. పాప ఆకలి అవుతుంది అనేసి నేను కంగారుగా అన్నం వండి అయితే తీసుకొచ్చి వడ్డిస్తే తినలేదు. ఇక తినమనేసి అయితే వెళ్ళి చేకడుకుని రమ్మన్నాను. పెద్దగా సీరియస్ అయితే అయిపోయారు నా మీద. అన్నం వేడిగా ఉంది కదా తింటానులే అని. ఆయన ఎప్పుడైనా తినేలే అనేసి నేనైతే కంగారుగా తినేసాను. ఇంత కంగారుగా ఎందుకు తిన్నానంటే కొద్దిసేపు నడుము అయితే వాల్చాలి. లెగ్సిన్ కాడ నుంచి అయితే అసలు కూర్చోలేదనమాట. గబగబా అన్నం తినేస్తే కొద్దిసేపు పడుకోవచ్చు అనేసి. మళ్ళీ సాయంత్రం అయిందంటే చాలు, బట్టలు అయితే ఉన్నాయి. పొద్దుటి నుండి ఈ పనితోనే సరిపోయింది. బట్టలు అయితే ఉతకలేదు. ఇక వంట కూడా చెయ్యాలి. పొద్దున్నైతే అన్నం వండేసాను, కానీ సాయంత్రం అయితే గోంగూర తీసుకున్నారు మా మావయ్య. పాపం గోంగూర చికెన్ అంటే చాలా ఇష్టము. ఇక చికెన్ గోంగూర ఒకసారి చేశాను, కానీ అంత బెటర్గా అయితే రాలేదు. అదే ఫస్ట్ టైం అనమాట చేయడము తినడము. ఇక ఇప్పుడైతే రెండోసారి టైం తీసుకుని అయినా సరే మంచిగా చేసి పెడదామని. ఒకసారి అయితే మీషోలో తీసుకున్నాను మా పాపకి ఫ్రాక్ కుడదామనేసి. అది ఎప్పుడు కుట్టాలో ఏంటో అసలు టైం అనేదే ఉండట్లేదు నాకు. నెక్స్ట్ సండే ఆ ఫ్రాక్ కుట్టేయాలి ఇప్పుడు అనుకుంటాను, కానీ ఆ టయానికి మళ్ళీ ఏదో ఒక పని తగిలిద్ది నాకు. ఒక ఆంటీ ఏమో 2 బ్లౌజులు కుట్టమనేసి ఇచ్చింది, లైనింగ్ బ్లౌజులే. అర్జెంటా ఆంటీ అని అడిగాను. అర్జెంట్ ఏం కాదులేమో, తాయితీగా కుట్టని చెప్పింది. అప్పుడైతే కొంచెం ఊపిరి తీసుకున్నాను. లేదంటే ఇవాళే హడావిడిగా కుట్టేసి ఇచ్చేయాల్సి వచ్చేది. నాకు ఉండేది ఆదివారం ఒక్కరోజే కదా, ఇంక ఏ పని చేసుకోవాలన్నా ఒక్క రోజులోనే. ఈ మధ్య వీడియోలు అనేవి డైలీ అప్లోడ్ చేస్తున్నాను కదా, ఇంక సాయంత్రం కుట్టడానికి టైం అనేది ఉండట్లేదు. ఇదే ఇవాల్టి వ్లాగు. నచ్చిందా లేదా కామెంట్ చేయండి. మీలో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేవి ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. ఇప్పటికీ చాలా టైం వేస్ట్ చేశాను, ఇంకా ఛానల్కి మానిటైజేషన్ అవ్వలేదు. వ్లాగ్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను. బాయ్.